తాగి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఎవరి ప్రాణాలు పోవడానికైనా కారణమైన వారికి అమెరికాలో వేసే శిక్ష ఏమిటో తెలుసా? 15 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అదే ఆస్ట్రేలియాలో అయితే 20 years ఆఫ్ సివియర్ ఇంప్రిజన్మెంట్, కఠిన కారాగార శిక్ష. అదే మన దేశంలో ఒక్కరికైనా మచ్చుకి అలాంటి శిక్ష పడ్డ సందర్భాలు ఉంటాయా? ఉన్న ఆ శిక్షని పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలుంటాయా? ఉండనే ఉండవు. కారణం, మన శిక్షా స్మృతి అలా ఉంది, మన లా అలా ఉంది, మన శిక్షలు అలా ఉన్నాయి, వాటిని అమలు చేసే తీరు అలా ఉంది. అలాంటప్పుడు వాటికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు? ఒక్క గ్రేటర్ పరిధిలో సాలీన 1,00,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. 1,00,000. అది కూడా చుట్టపు చూపుగా వారానికో 10 రోజులకో ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే. అదే రోజు పెడితే ఎన్ని లక్షల కేసులు వస్తాయి ఒకసారి ఆలోచించండి. నాట్ ఓన్లీ హైదరాబాద్, టైర్ 2, టైర్ 3 ఇలాంటి సిటీస్లో కూడా, వైజాగ్, తిరుపతి, విజయవాడ, వరంగల్ అన్ని చోట్ల కూడా ఏటికేడు ఈ కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. కానీ శిక్షలు నామమాత్రపు కౌన్సిలింగ్, సింపుల్ ఫైన్. ఆఫ్టర్ ఆల్ లైసెన్స్ని రద్దు చేసిన కేసులు కూడా వేళ మీద లెక్క పెట్టేయచ్చు. అలాంటప్పుడు వీటికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు? ఏం చేయాలి? మీరే చెప్పండి.